చెప్తా ఉంది. రాజ్ తరుణ్ పేరెంట్స్ మాత్రం మేము ఏమీ చేయలేదండి, కేవలం మా కేర్ టేకర్స్ని మాత్రమే తీసుకొచ్చామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేశారు. రాజ్ తరుణ్ పేరెంట్స్ అయితే ఇక్కడ డోర్ దగ్గరే, మెయిన్ డోర్ దగ్గరే ఆగినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ప్రస్తుతం లావణ్య ఉంది, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. లావణ్య గారు, మీరు మా అత్త మామ అని చెప్పేసి అన్నారు రాజ్ తరుణ్ పేరెంట్స్ని, మరి లోపలికి ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? మళ్ళీ చెప్తానండి, నా పైన దాడి జరిగింది. ఆ దాడి జరిగిందా లేదా అన్నది నిజం ప్రూవ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం డెఫినెట్ గా. అండ్ దానికోసమే స్టేషన్కి వెళ్తున్నాను, వాళ్ళని కూడా రమ్మనండి స్టేషన్ లో సాల్వ్ చేసుకుందాం. ఈ రోజున ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేసి ఇలా చేయడం అన్నది కరెక్ట్ కాదు. దయచేసి లా అండ్ ఆర్డర్ ఏముందో అదే వెళ్దాం. వాళ్ళ అత్తమామల్లాగా బిహేవ్ చేసి ఉంటే నేనే దగ్గరుండి స్వాగతించేవాడిని. వాళ్ళ అత్తమామ లేకుండా కేర్ టేకర్ని ఎవరన్నా గుండాలను తీసుకొస్తారా బ్రో? గుండాలను తీసుకొస్తారా? మీరు ఒక మీడియా ద్వారా అందరికి, ప్రతి ఒక్క పబ్లిక్ తెలియాలి. వాళ్ళని ఎంత తల్లిదం, మమ్మల్ని కూడా అంత మంచి చూడాలి, వాళ్ళని అంత మంచి చూసుకుంది. అలాంటి మనుషులు ఇలా క్రెడిట్ చేసి నలుగురిని గుండాలను తీసుకొచ్చి రచ్చ చేసి గొంతు పట్టుకొని మెయిన్ గేట్ దాకా తీసుకొని పోయి ఎలా రానిస్తారండి? మీరు ఎలా రానిస్తామండి? అంటే వీళ్ళు వీల్ చైర్ లో కూర్చున్నారండి, వీళ్ళు దాడి చేయించేటువంటి పరిస్థితులు. అదంతా ప్లే. వీల్ చైర్ అంటే ఏమైంది? ఇప్పుడు ఒక హాఫ్ బాటిల్ ఏంటి, ఆ డాన్స్ చేస్తాడు, ఈయన డాన్స్ చేస్తారు. ఇప్పుడు హాఫ్ బాటిల్ 100% నేను చెప్పింది కూడా 100%. ఆయన పేషెంట్ ఏందండి? ఏమైందండి? చూపిమనండి. ఇప్పుడు ఆయన వీల్ చైర్ లో నుంచి లేచే పరిస్థితి లేదు అని చెప్పేసి ఉన్నారు కదా. ఫస్ట్ డ్రగ్ టెస్ట్ నన్ను అన్నారు కదండి, డ్రగ్ టెస్ట్ చేయండి, డ్రగ్ ఫ్రీ అన్నారు కదా, డ్రగ్ దొరకాలి కదా నా బాడీలో. మరి అది పాజిటివ్ వచ్చిన రోజున మరి మాట్లాడాలి. ఏమైంది అంటే ఆయన కాల్కి ఏమైంది? రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ కాల్కి ఏమైంది అసలు? ఏం లేదండి, అంత ప్లే అర్థమైందండి. వాళ్ళు డైరెక్ట్ ఏమికి అత్తమామలాగా వచ్చి ఉంటే డైరెక్ట్ వెల్కమ్ ఇచ్చి వాళ్ళ ఇంట్లోకి మేమెందుకు ఆపనికి అధికారం ఉంటుందండి? వాళ్ళు అలా కాకుండా నలుగురు తీసుకొని వచ్చి రచ్చ చేసి పాపని, మా కొడుకుని గొంతు బట్టి మెయిన్ గేట్ దాకా తీసుకొని పోయి ఏందండి ఇది చేసి మళ్ళీ పాపం వేరే మీద ఎక్కడెక్కడో వచ్చి ఏదేదో చెప్పి అదని ఇదని. కానీ ఆ శేఖర్ భాష వచ్చి వీళ్ళ మధ్యలో రావడం అవసరం అండి? వాడి ఇంట్లో ఏమైందో వాడికే తెలియదు, అలాంటి ఏదో తీసుకొచ్చాడు మాట్లాడడం అవసరం అండి? తనకు కూడా ఒంట్లో బాగుంటలేదు, మాకు ఒంట్లో బాగుంటలేదు, అలాంటి ఏముందండి? ఇప్పుడు ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? లావణ్య రాజ్ తరుణ్ పేరు మీద ఉండండి. లావణ్య రాజ్ తరుణ్ పేరుతో కాదు, లేదు. ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం అండి. అది అబద్ధం. వాళ్ళిద్దరు కొడుకు పిల్లలతోటి మంచిగా ఉండమని ఎలా ఆశీర్వదించారు, దీవించారు. ఆ వీడియో మీకు క్లిప్ చూపించమంటారా? ఉంది, అన్ని ఉండే పాప దగ్గర. వీళ్ళిద్దరు దీవించి, అర్థమైందా? మెడికల్ సర్టిఫికేట్ అన్నారు కదా, సర్టిఫికేట్ తీసారు ఆయన, ఏమంటారు? సర్టిఫికేట్ నేను కూడా చెప్తాను, అర్థమైందా? నాకు కూడా హ్యాండిగా పెయిన్, నేను కూడా, అర్థమైందా? కూర్చుంటారండి. ఇదంతా ప్రీ ప్లాన్. ఇప్పుడు మీరంతా సింపతిస్తారు కదా తనకు, మీరంతా సింపతిస్తారు కదా, అలాంటి మనిషిని బయట అలా కూర్చోబెట్టారండి. ఇప్పుడు ఆయన చూపించే ఎక్స్రేలు ఇవన్నీ కూడా ఫేక్ అంటారా? ఉండొచ్చు. మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఎప్పుడు వచ్చారు వీళ్ళు, పొద్దున్న నుంచి ఏం జరిగింది, అసలు కంక్లూజన్ ఇది మొత్తం? పొద్దున 11:30 ఆ టైంకి జరిగిందండి. వీళ్ళతో పాటు 10 మంది వచ్చారు లోపలికి, దాడి చేశారు. దాడి చేసి మనం లాక్కొని గేట్ బయటకు తీసుకొని వెళ్లారు. నార్మల్ గా వీళ్ళేదో నన్ను కలవడానికి వస్తే లోపలికి రానివ్వలేదు అన్నది నిజం కాదు. నన్ను లాక్కెళ్లారు. మీరు దయచేసి సెక్యూరిటీ వాళ్ళని మాట్లాడండి. పోలీసులు చూసారండి నన్ను ఎలా అయితే అసాల్ట్ చేశారు. పోలీసులతో మాట్లాడండి. లావణ్య అబద్ధం చెప్తుందని అని అంటే మరి చూసిన కళ్ళన్నీ ఏంటి? కళ్ళు చూసాయి, కెమెరా చూసాయి. మా ఇంట్లో కెమెరాలు నాశనం చేసి ఉండొచ్చు, మా కమ్యూనిటీ సీసీటీవీ కెమెరా కూడా ఆపిచ్చారు. ఇప్పుడు అసలు మొత్తానికి ఏం చేయబోతున్నారు మీరు? అసలు లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్దామండి. కోర్టు తీర్పు ఇవ్వమనండి. కోర్టు ఏం చెప్తే అదే చేస్తాం. కేసు కోర్టులో ఉంది. ఇలా పర్సనల్ గా అవుతున్న గొడవ అయితే కాదు. సంవత్సరం అవుతుంది కోర్టు. నేను మామూలుగా మంచిగానే ఉంటే సారీ చెప్పి వెళ్ళిపోయేదాన్ని. నిజంగానే ఒక రాజుకి లైఫ్ లో నేను ఉండొద్దు అని అంటే మనస్ఫూర్తిగా వాడు అడిగితే సారీ చెప్పేసేదాన్ని. నేను ఇంటి కోసం దీనికోసం నేను ఏది చేయలే. బట్ నాకు జరిగిన దాడికైతే నేను నిజంగా క్షమించను. ఫిజికల్ గా దాడి అన్నది తప్పు. ఫిజికల్ దాడి చేశాడు. మళ్ళీ మీరు అదే అడుగుతున్నారు. అవును, రాజ్ తరుణ్ పేరు మీద ఉంది. కానీ మాది జీవనం అన్నది సాగింది, మేము పెళ్లి అన్నది అయ్యింది. కోర్టులో ఉంది. ప్రాపర్టీ ఇష్యూ గురించి అవుతున్నా సరే మేము ప్రాపర్టీ గురించి వేసాము ఆల్రెడీ. ఇప్పుడు రేపు కుదిర 498 వేస్తాము. అది ఇప్పుడు వేసినప్పుడు
రాస్తారు. నేను సంబంధం లేదు విడిపారు అని అయితే రాలేదు కదా. ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకొక రూమ్ లో వీలుండడానికి హక్కు ఎలా ఉంటుందో రాస్తారు ఇంట్లో ఉన్న దగ్గర ఉండడానికి నాకు కూడా అంతే హక్కు ఉంటుంది. అది కూడా కోర్టులో వేస్తాము. కోర్టు ఏం తీర్పిచ్చిందో అక్కడ నేను తాళంచేలు ఇస్తాను, లేదా రమ్మని లోపలికి యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే కోర్టుకి వాల్యూ ఇవ్వండి. ఇప్పుడు రాజు వచ్చి నేను ఇంట్లో ఉంటానంటే మీరు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా హ్యాపీ నాకు, అది హ్యాపీ నాకండి. అది నేను ఎప్పుడు వద్దన్నాను రాజ్ని. రాజ్ రావాలని కోరుకుంటాను. రాజ్ మళ్ళీ నార్మల్ గా సినిమాలు చేయాలనుకుంటాను. రాజ్కి ఇష్టమైన సినిమా ఒకటే. ఓకే, జరిగినాయేమో ఇష్యూలు జరిగినాయేమో, మాటలు అనుకున్నాయేమో, మళ్ళీ నువ్వు పని చేసుకోవాలి అన్న దగ్గర నేను రాజ్కి పబ్లిక్ ముఖంగా సారీ చెప్పినా కదా, నా మీద వేసుకున్నా కదా. అంత ప్రపంచం అంతా తిడుతున్నా సరే రాజుకి నేను సారీ చెప్పుకున్నాను కదా, కాళ్ళు పట్టుకుంటా చిన్నోడా అని. నా అత్తమామకు కూడా సారీ చెప్పుకున్నాను కదా. అది చెప్పిన తర్వాత ఎందుకు ఈ దాడి? నేను ఏం డిస్టర్బ్ చేశాను? ఐ వాజ్ వెయిటింగ్ అంతే. ఏదన్నా ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందేమో నేను వెయిట్ చేశానండి. ఇప్పుడు కోర్టు ఏం చెప్తే దాన్ని మీరు సవినయంగా వినడానికి రెడీ ఉన్నారు? ఖచ్చితంగా ఉన్నాను. కోర్టును దాటి మన పోలీసులను దాటి నేను ఏది చేయదలుచుకోలేదు. నేను మన ప్రభుత్వాన్ని నమ్మాను, మన లాని నమ్మాను. నేను పోలీసుల్ని అప్రోచ్ అయ్యాను, పోలీస్ స్టేషన్ లోనే పెట్టాను. ఇలా దాడి అయితే నాకు చేయాలి అన్నది లేదు. ఎందుకంటే ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా నా అత్తమామ. సో ఇది పరిస్థితి. కొట్టుకున్నా తిట్టుకున్నా నా అత్త మామనే కాబట్టి నేను వాళ్ళని ఏమీ అనడం లేదు. అండ్ కోర్టు ఏదైతే చెప్తుందో, కోర్టు ఇచ్చేటువంటి తీర్పును బట్టి కోర్టు ఖచ్చితంగా వీళ్ళు రాజ్ తరుణ్ పేరెంట్స్ ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి అంటే నేను వాళ్ళని ఇంట్లోకి అలౌ చేస్తాను, వాళ్ళతో పాటు నేను కూడా ఉంటాను. అండ్ ఈవెన్ రాజ్ తరుణ్ వచ్చినా కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, తను రావడం ఇంకా హ్యాపీ అని చెప్పేసి లావణ్య చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో విజయ్ బిగ్ టీవీ, హైదరాబాద్. చేసేవాడిని అడిగారా?